ఇది కథ కాదు, జీవితం. మీరు చూడబోయేది కోటి ఆశలతో నచ్చిన భర్తతో 7 అడుగులు వేసి అత్తారింటికి సంతోషంగా వెళ్లిన ఓ యువతి జీవితం. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో ఆ యువతి రాసిన యథార్థ కథ ఇది. తండ్రి దగ్గర ఉన్నన్నాళ్లు అల్లారుముద్దుగా పెరిగింది ఆ యువతి. ఎక్కడికి వెళ్ళినా తాను మరిచిపోయినా, ఎక్కడున్నావమ్మా అంటూ ఫోన్ చేసి క్షేమం అడిగే నాన్న, తొందరగా ఇంటికి రా, నాన్న వచ్చే టైం అయిందని ఫోన్ చేసే అమ్మ, నాన్నకు తెలియకుండా అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవటం, అమ్మకు తెలియకుండా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని కాలేజీ జీవితాన్ని గొప్పగా ఎంజాయ్ చేసింది. తనతో పోట్లాడుతూనే చిలిపి పనులు చేసి డబ్బులు తీసుకునే తమ్ముడు, ఎంత కొట్టుకున్నా సర్ప్రైజ్ గిఫ్ట్లతో తమ్ముడి ప్రేమ, బంధువులు, మంచి స్నేహితులు, ఇలా 21 ఏళ్లు సంతోషంగా గడిపింది ఆ యువతి. దేవుడిచ్చిన గొప్ప తల్లిదండ్రులు, కుటుంబంతో ఆర్తి భాను జీవితం రంగులమయంగా ఉందని చెప్పొచ్చు. అయితే వయసు వచ్చిన కూతురుకు పెళ్లి చేయాలనుకున్నాడు తండ్రి. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉండే ఆర్తికి మొరాదాబాద్లోని రాహుల్ వివేక్ అనే యువకుడికిచ్చి ఆర్తి తండ్రి గొప్పగా పెళ్లి చేశాడు. కట్నం కింద 2 కోట్లు ఇచ్చాడు. ఆ డబ్బుతో నోయిడా విఐపి సొసైటీలో ఖరీదైన ఫ్లాట్ కొనిపెట్టాడు. ఎందుకంటే ఉన్నత కుటుంబంలోకి వెళితే తన కూతురు సుఖపడుతుంది, తన కోసం ఎదురు చూడకూడదనేది ఆర్తి తండ్రి ఆశ. అంతేకాదు, నా బిడ్డను బాగా చూసుకుంటే నీకు ఇంతకు 2 ఆస్తులు ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు ఆ అమాయకపు తండ్రి. ఎందుకంటే తన బంగారు తల్లి వేరే వారి ఇంట్లో ఉంటుందనే భయం. ఇక్కడ నాన్న కోపడితే అమ్మ ధైర్యం చెబుతుంది, అమ్మ తిడితే నాన్న చాటుకు వెళ్లేందుకు ఆసరా ఉంటోంది. ఇక వారికి కోపం వచ్చినా పిల్లల మంచి కోసం తప్పితే పగ కాదు కదా. అందుకే ఆర్తిని బాగా చూసుకోవాలని చేతులు పట్టుకుని మరీ కళ్లకు అద్దుకొని ఆర్తిని అత్తారింటికి పంపించాడు. జనవరి 23, 2022న గ్రాండ్గా గ్వాలియర్లో పెళ్లి చేశాడు ఆర్తి తండ్రి. 3 రోజుల తర్వాత తాను వ్యాపారం చేసే నోయిడాకు భార్యను తీసుకొచ్చాడు రాహుల్. ఉండేది నోయిడాలోని విఐపీలుండే సెక్టార్ 137లో. ఇక్కడంతా ధనవంతులే ఉంటారు. అయితే వీరంతా మొదట మొరాదాబాద్లో ఉండేవారు. ఎప్పుడైతే చేతికి 2 కోట్లు వచ్చాయో విఐపీ సొసైటీలో ఫ్లాట్ కొన్నారు. ఆ వెంటనే రాహుల్ తల్లిదండ్రులు, అతని చెల్లెలు కూడా వచ్చారు. మొదట కేవలం రాహుల్, ఆర్తి మాత్రమే ఇంట్లో ఉంటారని చెప్పారు. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం వచ్చేశారు. అయితే ఈ సెక్టార్ 137లో ఫ్లాట్ తీసుకోవడానికి గల కారణం ఆర్తికి ఆ తర్వాత తెలిసింది. అతని లవర్ ఫ్యామిలీ అందులో ఉంటోంది. ఆమె సలహా మేరకు అందులో ఆర్తి తండ్రి ద్వారా ఫ్లాట్ కొనిపించాడు రాహుల్. కానీ అసలైన సినిమా అత్త ఎంట్రీతో మొదలైంది. మొరాదాబాద్లో ఉన్న ఇంటిని అద్దెకిచ్చేసి ఈ రిచ్ ఇంట్లోకి మారిపోయారు. మొదట మోడర్న్ గా ఉండాలని, ఎప్పుడూ చీరలో నైటీల్లో ఎందుకుంటామని సలహా ఇచ్చేది అత్త. నాకు ఇవే ఇష్టమని చెప్పేది ఆర్తి. ఇక ఆ తర్వాత అత్త ఇంట్లో మొహం చిట్లించుకుంటుంటే చుడీదార్ వేసుకునేది. ఇక తన భర్త రాహుల్ అయితే కేవలం శృంగారం కోసమే గదిలోకి వెళ్ళినప్పుడు తనకు అవసరమైన శృంగారం చేసుకునేవాడు. ఆ తర్వాత మాట్లాడేవాడు కూడా కాదు. అయితే పెళ్ళైన 6 నెలల తర్వాత గర్భం దాల్చింది ఆర్తి. అయితే అబార్షన్ చేయించుకోవాలని ఆర్తిని బెదిరించింది అత్త. తాను చేసుకోనని, తనకు పిల్లలు కావాలని వాదులాడింది. చివరకు భర్తేమో మా అమ్మకే ఎదురు చెబుతావా అంటూ లాగి చంప మీద కొట్టాడు. చివరకు రాహుల్ చెల్లెలు మెడికల్ షాపులో తెచ్చిన మాత్రలు వేసుకోవడంతో అబార్షన్ అయిపోయింది. ఆ మాత్రల కారణంగా విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం రావడంతో డాక్టర్ను సంప్రదించగా తప్పుడు పద్ధతుల్లో సొంత వైద్యం చేసుకుంటే ప్రాణాలు పోతాయని ఆర్తిని హెచ్చరించింది. కానీ తన అత్తగారు, మరదలు ఇలా చేశారని చెప్పినా చదువుకున్న నీకు తెలియదా అంటూ డాక్టర్ శుతిమెత్తగా చెప్పారు. కొద్ది రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆర్తికి నయమైంది. కానీ అత్త మాత్రం భర్తను సుఖపెట్టడం లేదని చీవాట్లు పెట్టేది. భర్తకు 3 రావాలంటే ఫిగర్ కనిపించేలా బట్టలేసుకోవాలి, నువ్వు నిండుగా కప్పుకుంటావేంటని బరి తెగించిన మాటలతో కోడలికి శృంగార క్లాసులు తీసుకునేది అత్త. ఈ కాలం పిల్లలు ఎలా ఉంటున్నారు, కాళ్లకు మెట్టెలు తీసేసి జుట్టును కత్తిరించుకొని మోడర్న్గా ఉండాలని చెప్పేది. నాకు ఎలా ఉండాలో తెలుసు, నాకు ఇలానే ఇష్టం అంటే రాహుల్తో చెప్పి కొట్టించేది అత్త. అయితే పక్కింటి మహిళ మంచి ఫ్రెండ్ కావడంతో ఆర్తికి సంచలన విషయాలు తెలిసాయి. అదే ఫ్లోర్లోని పెంట్ హౌస్లో సీక్రెట్ పార్టీలు జరుగుతాయని, అక్కడికి నీ భర్త కూడా వెళతాడని చెప్పింది. అంతేకాదు, మన పైన ఉండే ఓ యువతితో మీ ఆయనకు అక్రమ బంధం ఉంది. వారి ఫ్లాట్లోకి ఈ విఐపి సొసైటీలోని జంటలు కూడా వెళతాయి. అక్కడ వైఫ్ స్వాపింగ్ చేసుకుని ఎంజాయ్ చేస్తారని చెప్పడంతో షాక్ అయిపోయింది. తన భర్త పెద్ద మగ పతివ్రతలా తల్లి ముందు బిల్డప్ ఇస్తాడు, ఇలాంటి గలీజ్ పని చేస్తున్నాడా అనుకుంది. ఒకవైపు అత్త టార్చర్ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే తన సోదరుడి ద్వారా నిఘా పెట్టించింది ఆర్తి. అప్పుడే తెలిసింది నిజంగానే తన భర్త తప్పుడు పని చేస్తున్నాడని అర్థమైంది. ఓ యువతితో కారులో తిరుగుతున్నాడని కూడా తెలిసి నిలదీసింది. కానీ అత్త మాత్రం, నువ్వు నా కొడుకుకి సుఖాన్ని ఇస్తే బయట ఎందుకు తిరుగుతాడు, నీకు మొగుడిని సుఖపెట్టడం రాదు, భర్తకు శృంగారంలో సుఖాన్ని ఇస్తే కొంగు పట్టుకుని తిరుగుతాడు, నీకు అది చేత కాదు, నువ్వు సెక్సీగా గదిలోకి తయారై వెళితే నిన్నెందుకు వదిలిపెడతాడని బజారు మనిషిలా దిగజార్చి చచ్చు సలహాలిచ్చింది. అంతేకాదు, రాహుల్ సోదరి కాలేజీకి వెళుతూ అన్నీ కనిపించేలా శరీర సౌష్ఠవాన్ని చూపిస్తూ వెళుతుండేది. అప్పుడు కూడా నా కూతురిని చూసి నేర్చుకోమంటూ దిగజారి మరీ మాట్లాడేది అత్త. అయినా నేను ఆ స్థాయికి దిగజారనంటూ ఎదురు తిరగడంతో రాహుల్ తన భార్యపై చేయి చేసుకున్నాడు.
దీంతో ఇక చేసేది లేక తన కష్టాన్ని తల్లికి చెప్పి బాధపడింది. తండ్రికి చెబితే ఇంటికి రమ్మంటాడని ఆర్తి చెప్పలేదు. మరోవైపు తన సోదరికి అందుబాటులో ఉండేందుకు నోయిడా వచ్చాడు. ఫోన్ కాల్ దూరంలో ఉంటూ డిగ్రీ చదువుకుంటున్నాడు ఆర్తి సోదరుడు. అయితే ఆగస్టు 23న పార్టీ ఉందంటూ భార్యను రెడీ చేశాడు. ఆర్తిని తీసుకుని 10వ అంతస్తులోని పెంట్ హౌస్ ఫ్లాట్కి తీసుకెళ్లాడు. అక్కడ 3 జంటలున్నాయి. మద్యం, వెజ్, నాన్ వెజ్ వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ ఉన్న లేడీస్ ఆర్తికి నవ్వుతూ స్వాగతం పలికారు. అలా నవ్వుతూనే వద్దంటున్నా కూడా బలవంతంగా భార్యకు బీరు తాగించాడు రాహుల్. ఈ రోజుల్లో మద్యం తాగాలి, ఇది ప్యాషన్, జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేవాడు. ఆర్తి బలవంతం చేస్తే బీరు తాగింది. కానీ రాత్రి 12 గంటల వరకు పార్టీ సాగింది. ఆ తర్వాత రాహుల్ అసలు విషయం చెప్పాడు. తన స్నేహితుడి భార్య నడుం పట్టుకొని, ఈ రాత్రి ఈమె నా భార్య, నువ్వు అతని భార్య, అతను నా స్నేహితుడే, నీకు కావలసినంత శృంగారాన్ని ఇస్తాడు, వెళ్ళి ఎంజాయ్ చేయి, తెల్లవారిన తర్వాత మళ్ళీ మన జీవితాలు మనవే, ఇలా నెలకోసారి ఎంజాయ్ చేస్తుంటాం, నువ్వు భయపడతావని ఎన్నాళ్ళు చెప్పలేదు, కానీ నా ఫ్రెండ్కు నీ ఫిగర్ నచ్చింది, కావాలన్నాడని సిగ్గు లేకుండా చెప్పాడు రాహుల్. ఆ మాట వినగానే మారు మాట్లాడకుండా తన బ్యాగ్ తీసుకొని లిఫ్ట్ వైపు వెళ్ళింది ఆర్తి. వెనకాల వెళ్ళి చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. నువ్వు ఈ రోజు రాత్రి నా స్నేహితుడితో గడపకుంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను, ఒకవేళ నువ్వు విడాకులు ఇవ్వకుంటే క్షణం నీకు నరకం చూపిస్తానని బెదిరించాడు. నాకు లేని బాధ నీకెందుకు, సరదాగా కొత్త వ్యక్తితో శృంగారం చేయొచ్చు కదా అంటూ బలవంతంగా తన స్నేహితుడి గదిలోకి లాక్కెళ్ళి మరీ పంపించేశాడు. ఇక ఆ రోజు రాత్రి అతని స్నేహితుడిని వద్దని బ్రతిమలాడినా కూడా వినలేదు. మద్యం మత్తులో ఉన్న అతను బలవంతంగా తెల్లారే వరకు నరకం చూపించాడు. కానీ అతను నిద్రలో ఉండగానే ఉదయం 4:30 వరకు ఏడుస్తూ తన ఫ్లాట్కి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని తన అత్తకు విషయం చెప్పింది. రాహుల్ తల్లి కూడా ఇందులో బాధపడేదేముంది, ఫ్రెండ్ భార్యతో వాడు, నువ్వు వాడి ఫ్రెండ్తో, ఇంత పతివ్రత ఏడుపులు అక్కర్లేదు, పెళ్లికి ముందు ఎంతమందితో పడుకున్నావో మాకు తెలుసా అంటూ నీచమైన బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది అత్త. ఇక భర్త వచ్చాడు. భర్త వచ్చి రాగానే తిట్లు తిట్టడం మొదలు పెట్టింది ఆర్తి. అంతేకాదు, నీ స్నేహితుడు ఎలా కొరికాడో చూడమంటూ గాయాలు చూపించినా కూడా రాహుల్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని కొరకటమన్నారు, రొమాంటిక్ కిస్ అంటారని చీప్గా మాట్లాడాడు. ఆర్తికి ఏం చేయాలో తెలియక ముభావంగా గడిపింది. అంతే, వెంటనే తండ్రికి ఫోన్ చేసి ఏడ్ చేసింది. నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు రా అని చెప్పడంతో వెంటనే సెక్టార్ 137 ఏరియా పోలీసులకు మొత్తం 6 పేజీల ఎఫ్ఐఆర్ను రాసింది ఆర్తి. ఇలాంటి జీవితం నాకొద్దు, నాకు జరిగిన అన్యాయంపై శిక్షించాలని వైఫ్ స్వాపింగ్ విషయం కూడా చాలా క్లియర్గా రాసింది ఆర్తి. ఆ ఫిర్యాదు చూసి పోలీసులే షాక్ అయ్యారు. వైఫ్ స్వాపింగ్ ఏంట్రా బాబు అనుకున్నారు. కానీ ఆ విఐపీ సొసైటీ ఫ్లాట్స్లో చాలా మంది భార్యలను మార్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని పోలీసులకు కూడా అంతకు ముందే సమాచారం అందిందట. కానీ ఫిర్యాదులు మాత్రం అందలేదు. ఇప్పుడు ఆర్తి చెప్పడంతో నిజమైన రూఢీ చేసుకుని షాక్ అయ్యారు. మొత్తం 9 మందిపై ఫిర్యాదు చేసింది ఆర్తి. తన అత్త, మామ, భర్త, ఆడపడుచుతో పాటు వైఫ్ స్వాపింగ్ సభ్యులు మరో 2 రాహుల్ బంధువులపై ఫిర్యాదు చేసింది. రాహుల్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు అపార్ట్మెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా తీసుకుని కాల్ డేటా సేకరించారు. ఇక వైఫ్ స్వాపింగ్ రోజున తనపై అత్యాచారం చేశాడని అతని స్నేహితుడిపై కేసు పెట్టడంతో రాహుల్ కు అతని గ్యాంగ్ కు సుస్సు పడింది. ఈ కేసు ఢిల్లీ, నోయిడాలో సంచలనం కలిగించింది. ఎందుకంటే ఈ విఐపి సొసైటీలో కొత్తగా పెళ్లైన కుర్రకారు జంటలు వైఫ్ స్వాపింగే కాదు, హస్బెండ్ స్వాపింగ్ కూడా చేసుకుంటూ పార్టీలు చేసుకుంటున్నారట. గతంలో కేరళలో విన్న ఈ వైఫ్ స్వాపింగ్ విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే బాధితురాలి ప్రైవసీని కాపాడేందుకు పోలీసులు పేరు మార్చి మీడియాకు వివరాలు చెప్పారు. ఏడాదిలోనే తన జీవితం అల్లకల్లోలం కావడంతో ఆర్తి ఇప్పుడు కన్నీరు మున్నీరవుతోంది. సరే, ఈ వెధవ భర్తలను రోజు చూస్తూ ఉంటాం, కానీ కోడలకి సెక్సీ పాఠాలను నేర్పే అత్తను మాత్రం మొదటిసారి చూస్తున్నామని పోలీసులే షాక్ అయ్యారు. మనం కూడా సెక్సీ బట్టల నుంచి శరీర సౌష్ఠవాలు కనిపించేలా బట్టలు వేసుకోవాలని వేధించేదట ఆర్తి అత్త. అంతేకాదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరి బట్టలు వేసుకోవాలని బరి తెగించి బెదిరించేదట. అయితే ఈ కేసులో రాహుల్, అతని కుటుంబం బెయిల్ మీద వెంటనే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అత్యాచారం కేసును ఎదుర్కొంటున్న తన ఫ్రెండ్ మాత్రం జీవితాంతం జైల్లో గడపాల్సి వస్తుందని భయపడుతున్నాడట. అదే జరిగితే తన భార్యతో రాహుల్ మీద అత్యాచారం కేసు పెట్టిస్తానని బెదిరిస్తున్నాడట. కానీ తాను మాత్రం భర్తతో ఉండను, కేసు వెనక్కి తీసుకునని తెగేసి చెబుతుంది ఆర్తి. మరి అలాగే చేయాలి. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.